వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్ లో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉగ్రదాడి హేయమైన చర్యగా అభివర్ణించిన ఆయన ఉగ్రవాదంపై పోరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యావత్ భారత్ అండగా ఉంటుందని చెప్పారు. పీఓకేను భారత్ లో కలిపారని, పాక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా 140 కోట్ల మంది భారతీయులు ఉగ్రవాదంపై పోరాటం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. मैं इस मौके पे इस देश प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक ही गुजारिश है, ये ऐसे मौके पे जो आतंकवादी अपने देशवासियों के ऊपर हमला किए, ऐसे हमला को हम सब इकट्ठा होकर 140 करोड़ लोग हम सब मिलके मुंह तोड़ जवाब देने का वक्त आए। इसीलिए आप तेलंगाना राज्य से 4 करोड़ जनता और दुनिया सबसे कम से कम 100 देशों का उनके प्रतिनिधि यहाँ पर हाजिर होकर अपने साथ जोड़ के आतंकवादियों के खिलाफ लड़ने के लिए हमको मदद दिए। हम लोग सब मिलके इस देश प्रधानमंत्री को हम मदद देंगे। प्रधानमंत्री जी मोदी जी 1967 चीन ने अपने देश के ऊपर हमला किए तो इंदिरा जी ने मुंह तोड़ जवाब दिए। उसके बाद पाकिस्तान 1971 में इस देश के ऊपर हमला किए तो इंदिरा जी ने पाकिस्तान को मुंह तोड़ जवाब देकर एक धक्का में 2 टुकड़े किए पाकिस्तान को, एक बांग्लादेश दूसरा पाकिस्तान। उस वक्त अटल बिहारी वाजपेयी जी ने ये कहा, इंदिरा जी को दुर्गा माता ने कहा, आप दुर्गा माता के भक्त हो, हमें पता है, दुर्गा माता को याद करो। अभी पाकिस्तान के ऊपर जो हमला करना है, जो भी करना है आप आगे करो। आज पाकिस्तान के खिलाफ कदम उठाना है, समझौता का समय नहीं है, मुंह तोड़ जवाब देना है। इसीलिए आप आगे बढ़ो, हम लोग आपके साथ में रहेंगे। 140 करोड़ भारतीय वासियों आपके साथ है। पीओके को पाकिस्तान को 2 टुकड़ा करो, पाक ऑक्युपाइड कश्मीर हिंदुस्तान में मिला दो, हम साथ में रहेंगे। आप दुर्गा माता के भक्त हो ना, इंदिरा जी को याद करो। आज जो मुंह तोड़ जवाब आतंकवादियों को देने के लिए हम लोग यहाँ हैदराबाद शहर में, हम लोग नेकलेस रोड में यहाँ इकट्ठा हो गए, हम आपको मदद। లష్కరే ఉగ్రవాదులు షాహిద్ అహ్మద్, అషాన్ షేక్ల ఇళ్లను భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులపై కొనసాగుతున్న గట్టి ప్రతిస్పందనలో భాగంగా ఈ చర్య తీసుకున్నారు. 2 ఉగ్రవాదుల కోసం ఆర్మీ గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తోంది. పహల్గామ్ దాడి నేపథ్యంలో ఉగ్రమూలాలను పూర్తిగా తరిమికొట్టే దిశగా భద్రతా దళాలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. కూటమి నాయకులు వర్మ, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పిండం దొరబాబుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 9 నెలల వ్యవధిలో 100 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అభివృద్ధి పనులను చేపట్టామని పవన్ కళ్యాణ్ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమని చెప్పారు. వేదవేంద్ర సత్యనారాయణ స్వామి ఆశీస్సులు అందజేశారు ఈఏ గారు వారి బృందం. అనంతరం పిఠాపురం మండలంలో 130 సిమెంటు, 7 తార్ రోడ్లు, 11.12 కోట్ల నిధులతో 20.23 కిలోమీటర్లు మరియు అభివృద్ధి పనులు
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అనంతరం కొత్తపల్లి మండలం కొత్తపల్లి మండలం 99 సిమెంట్ రోడ్లు 6.69 కోట్ల నిధులతో 11.65 కిలోమీటర్ల మేర మరియు కొత్తపల్లి మండలం 99 సిమెంట్ రోడ్లు 6.69 కోట్ల నిధులతో 11.65 కిలోమీటర్ల మేర రహదారులు మరియు ఇతర అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. అనంతరం గల్లపల్లి మండలం 5.9 కిలోమీటర్లు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు వాటికి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనదల పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేశారు. అలాగే మహిళా సాధికారత కోసం కుట్లు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. స్థానిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న భారత్ సమ్మిట్ 2025లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల నుంచి వందలాది మంది ప్రముఖులు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. ప్రపంచ శాంతి, న్యాయం, పెట్టుబడుల లక్ష్యంగా జరుగుతున్న ఈ మహాసభలో తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక గుర్తింపు లభించితే తెలంగాణ అభివృద్ధి సాధనలను సమ్మిట్ వేదికగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయులంతా ఒక్కటిగా నిలబడదాం, కాశ్మీర్తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఉగ్రదాడులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం తీసుకునే ఏ భద్రతా చర్యకైనా నా పూర్తి మద్దతు ఉంటుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశ భద్రతకు మద్దతుగా అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని కూడా ఆయన సూచించారు. Terrible tragedy, and I came here to get a sense of what is going on and to help. The entire people of Jammu and Kashmir have condemned this terrible action, and they have fully supported the nation at this time. I met one of the people who was injured. I of course couldn't meet other family members and other people because the injured people have gone back. My love and affection to everybody who has lost family members, and I want ఆదినారాయణ రెడ్డి శక్తికి మించి ఆలోచిస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో అన్ని తన చేతిలో ఉన్నట్లు భావిస్తున్నారని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డికి వైఎస్ కుటుంబం ఇచ్చిన భిక్ష వల్లే ఆయన ఎదిగారని చెప్పారు. టీడీపీ కోసం దొంగదారిలో మంత్రి పదవి సాధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల నుంచి తొలగించాలని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ప్రజలు ఆదినారాయణ రెడ్డికి రాజకీయ సమాధి కడతారని, ఈ ఎన్నికలే ఆయనకు చివరిగా మిగిలిపోతాయని స్పష్టం చేశారు. ఆయన చేతుల్లో ఏదో ఉన్నట్టు, ఆయన ఏదో గొప్ప మహానాయకుడు అయినట్టు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ మీద గెలిచి తెలుగుదేశం పార్టీలోకి పోయి మంత్రి దొడ్డిదారిన పోయి ఏమాత్రం కూడా రాజకీయ విలువలు పాటించకుండా కేవలం స్వార్థంతో అక్రమార్జనతో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి పొందినాడు. ఆయన ఎమ్మెల్యే కాగలిగిన మంత్రి అయినా వైఎస్ కుటుంబం పెట్టిన భిక్ష ఆయన. మళ్ళీ మంత్రి కూడా అయినా అంటే దొడ్డిదారిన ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్ష వల్ల దొడ్డిదారిన పోయి ఆ రోజు మంత్రి అయినాడు. మంత్రి అయ్యేదానికి కారణం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పుణ్యమే. నీవు నీ స్థాయిని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీని రాజకీయంగా 30 సంవత్సరాలు లేకుండా చేస్తామని చెప్పేటువంటి వ్యక్తివి నీ స్థాయి మర్చిపోతా ఉన్నావు. నీ రాజకీయ ఈరోజు నువ్వు రాజకీయంగా ఈ స్థాయిలో ఉన్నావంటే వైఎస్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన భిక్ష అని మర్చిపోతున్నావు. నువ్వు నీ స్థాయి ఎక్కడ? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లో లేకుండా చేస్తామని చెప్పి ఏదో చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం, నీ అక్రమ సంపాదనల కోసం, నువ్వు చేసే దౌర్జన్యాలు కప్పిపుచ్చుకునేదానికి వైఎస్ఆర్సీపీ పార్టీని బూచిగా చూపించి నేను జగన్మోహన్ రెడ్డినే రాజకీయాల నుంచి శాశ్వతంగా లేకుండా చేస్తా అని చెప్తే ఏదో అమాయకంగా చంద్రబాబు నాయుడు నమ్మి నిన్ను మోస్తాడు అనుకుంటున్నారు. మీరు ఒక అనకొండల్లాగా తయారైపోయి ఈరోజు ఎక్కడ చూసినా ఏ కార్యక్రమాలు నియోజకవర్గంలో నియంతలాగా ఏ పని చేసినా, ఏ కాంట్రాక్టర్ ఏ కంపెనీ వచ్చినా కమిషన్ నాకు కడితేనే ఇక్కడ ఏం పని చేయని నీకు వీలు లేదనే విధంగా మీరు ప్రవర్తిస్తున్న తీరు ఈరోజు ఇప్పటికే జనాలంతా కూడా విసిగిపోయారు. మీరు చేస్తున్నటువంటి అక్రమ సంపాదన కోసం, మీ స్వార్థం కోసం మీరు చేస్తున్న కార్యకలాపాలు చూసి జనాలు దమ్మలవాడి నియోజకవర్గంలో ఇప్పుడే విసిగిపోయారు. ఎందుకు మళ్ళా ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చామా? ఇంత దుర్మార్గంగా వాళ్ళ అక్రమ సంపాదన కోసం మీరు చూసినారు. కలవటాల పాంపాయపల్లిలో ఒక సోలార్ ప్లాంట్ వచ్చింది. మిషనరీలు కానీ అన్ని వీళ్ళ కుటుంబ సభ్యులే చేస్తా ఉన్నారు. రైతుల యొక్క పంట పొలాల్లో పట్టా భూముల్లో కూడా దౌర్జన్యంగా సోలార్ కంపెనీ వచ్చి పనులు చేస్తా ఉంది. ఈరోజు డీకేటీ భూములు ఇచ్చే దౌర్జన్యంగా ఏ పర్మిషన్ లేకుండా పోయి దౌర్జన్యంగా వీళ్ళ అండతో అక్కడ రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ భూమి ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ లో కొంతమంది భూమి లేని రైతులందరూ కూడా వ్యవసాయం కోసం ఎకరాకు 2 లక్షలు 3 లక్షలు వాళ్ళ శక్తి కొద్ది ఖర్చు పెట్టి భారత సమ్మిట్ ఉద్దేశం అందరికీ న్యాయం చేకూర్చడమే అని గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ లో జరుగుతున్న భారత్ సమ్మిట్ లో ఆయన మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన హక్కుల అవకాశాలు కల్పించేందుకు ఈ సమ్మిట్ వేదిక అవుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ప్రముఖులు పాల్గొంటుండటంతో తెలంగాణ ప్రతిష్ట మరింత పెరుగుతుందని వివరించారు. సమాజ పురోగతికి సమతుల్య అభివృద్ధి న్యాయమే మార్గదర్శకంగా భారత్ ముందుకు సాగుతోందన్నారు. శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అట్లాగే లోక్సభలో ప్రతిపక్ష నాయకులు
శ్రీ రాహుల్ గాంధీ గారు ఆనాటి నెహ్రూ గారి స్ఫూర్తితో మరొకసారి ప్రపంచానికి ఎప్పుడు సమస్యలు ఉత్పన్నమైన కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్న రాజకీయ పార్టీగా ఈ ప్రపంచానికి దిశా నిర్దేశం చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికి ఈ భారత్ సమ్మిట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మూల సిద్ధాంతాలని ఆలోచన బేస్ గా చేసుకుని ఈ భారత్ సమ్మిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రోజు పెద్ద ఎత్తున ఈ భారత్ సమ్మిట్ కి ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళు, శాంతి కాముకులు, గ్లోబల్ జస్టిస్ జరగాలని కోరుకున్నటువంటి వాళ్ళు, అసమానతలు లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనుకున్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ భారత్ సమ్మిట్ లో పాల్గొనడానికి ఇక్కడ వచ్చారు. అనేక దేశాలు ఇందులో పాల్గొన్నాయి. పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున 8 ప్యానెల్స్ గా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లోజ్డ్ డోర్స్ డిస్కషన్ జరిగాయి. వాటిలో మల్టీలేటరలిజం, యూత్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఎంపవర్మెంట్, క్లైమేట్ జస్టిస్, సోషల్ జస్టిస్, పీస్ అండ్ తెలంగాణ రైజింగ్ అన్ని అంశాలతో చర్చలు అనేక రకాలుగా జరుగుతూనే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ఉన్నటువంటి పరిస్థితులు, చేస్తున్నటువంటి అభివృద్ధి, ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఇటు సామాజిక న్యాయంతో పాటు అభివృద్ధిని రెండింటినీ మేళవించి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను ఎట్లా చేసిపోతుందో కూడా డెలిగేట్స్ అందరికీ వివరించడం జరిగింది. ఈ వివరణలో పాల్గొన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు, దేశాధినేతలు అందరూ కూడా తెలంగాణ తీసుకున్నటువంటి భారత్ సమ్మిట్, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల వారు సంతోషాన్ని వ్యక్తపరచడమే కాకుండా ఈరోజు గ్లోబల్ జస్టిస్ కోసం రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి న్యాయ అనేటువంటి సిద్ధాంతం పైన గ్లోబల్ జస్టిస్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రక్రియని ఇందులో పాల్గొన్నటువంటి డెలిగేట్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికే అబద్దాలు చెప్పుకుని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలెప్పుడో బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పారు, కానీ ఇంకా కేటీఆర్ మాయమాటలతో పాపం గడుపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధి సంక్షేమం తెచ్చిందని స్పష్టం చేశారు. కేటీఆర్ అసత్య ప్రచారాలకు ప్రజలు ఇక మోసపోరని, తక్షణమే ప్రజల బాగోగులు, హక్కుల కోసం నిజాయితీగా పనిచేయాలని సూచించారు. నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని మా నాయన కేసీఆర్ చేసిండు, ఇవాళ కాంగ్రెస్ హయాంలో గ్రామాలు పూర్తిగా కన్నీళ్లు పెడుతున్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది. నిజమే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ పల్లెల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకు ఇల్లు కట్టించింది, వాళ్ళకి భూములు ఇచ్చింది, వ్యవసాయం చేసుకోమని చెప్పింది, వాళ్ళకి కావలసిన బోర్లు వేపించింది, వాళ్ళకి కావలసినటువంటి ఆహార పథకానికి సంబంధించినటువంటి రేషన్ కార్డులు ఇచ్చింది, వాళ్ళకి కావలసినటువంటి గుడిని, బడిని అన్ని కూడా వాళ్ళకి అందుబాటులో చేసింది. కరెక్ట్. కానీ మరి మీ నాయన ఏం చేసిండు? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి పేదలకు ఇచ్చిన భూములను కూడా లాక్కొని ఇవాళ మీరు బడాబాబులకు కట్టబెట్టిరన్న సంగతి మర్చిపోతే ఎట్లా కేటీఆర్ గారు? డ్రామాలు బంద్ చేయండి అని అడుగుతున్నాను. అందుకనే పదే పదే గ్రామ స్వరాజ్యము ఇవాళ ఆనాడు గాంధీ గారి యొక్క కళని 100% కాంగ్రెస్ పార్టీయే తను ఫుల్ఫిల్ చేయడంలో భాగంగానే మా యొక్క మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారు తెచ్చినటువంటి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసి చూపించిన సంగతి మర్చిందా అని అడుగుతున్నాను. ఇవాళ మేము చేసిన రిజర్వేషన్ల ద్వారానే గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకి కూడా వాళ్ళకి ఇవాళ ప్రజాప్రతినిధులు అయ్యేటువంటి అవకాశం వచ్చిందన్న సంగతి మర్చినారా అని అడుగుతున్నాను. ఇవాళ గ్రామాల్లో తాగుదామంటే గుక్కడి నీళ్ళేవని మాట్లాడుతున్నటువంటి మీకు మరి మీరు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ భగీరథ తెచ్చినామని చెప్పిండ్రు కదా, మరి ఆ మిషన్ భగీరథ పైపు లైన్ ఏమైనాయి అని అడుగుతున్నాను నేను. ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చినామని చెప్పారు కదా, మరి ఇదంతా అబద్ధమైన మీరే కదా ఒప్పుకున్నారు ఇప్పుడని అడుగుతున్నాను నేను. అట్లాగే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఊర్లో కూడా పైప్ లైన్లు వేసి నల్ల నీళ్ళు ఇస్తే ఆ పైప్ లైన్ లోకి మీరు పూర్తిగా వాటిని డమ్మీ చేసి మీ కమిషన్ల కోసము, మీ యొక్క మిషన్ భగీరథ పైప్ లైన్ల కమిషన్ల కోసము కొత్త పైప్ లైన్లు వేసి 50,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజల పైన గుదిబండగా చేసిరని ఈ సందర్భంగా మరోసారి గుర్తు. ఏపీఎండీసీ గనులను తాకట్టు పెట్టి 9,000 కోట్ల అప్పు తీసుకున్నారని, ఇప్పటికే 10 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పు చేసి రాష్ట్ర ప్రజలపై మోయలేని వారాన్ని మోపాడని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత భారీగా అప్పు చేసిన
నారా చంద్రబాబు నాయుడు ఏ వర్గానికైనా పథకం రూపంలో ₹1 కూడా అందించలేదని విమర్శించారు. ప్రజల కోసం కాదు, కార్పొరేట్ కంపెనీల కోసం రాష్ట్ర సంపదను దోచిపెడుతున్నారని ఆక్షేపించారు. ప్రజలు దీనిపై గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. బ్యాక్డోర్ బాబు విన్యాసాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నిన్నటి వరకు గత 11 నెలలుగా ₹1,00,000 కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పెట్టే చంద్రబాబు నాయుడు కని విని ఎరగని రీతిగా గతంలో ఎప్పుడు కూడా చేయని విధముగా ₹9,000 కోట్ల ఏపీఎండీసీని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు నిన్నగాక మొన్న వర్షా పేరట సుమారుగా 60 ఎకరాలను రూపాయికి తాకట్టు పెట్టి ఈరోజు మళ్ళా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి నీవు నీ ఎల్లో బ్యాచ్ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది. ఒకసారి ఈ రాష్ట్ర ప్రధానికం ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు ₹1,00,000 కోట్లు అప్పులు తీసుకుని ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఏమైనా ₹1 ఇచ్చాడా, లేదా 45 సంవత్సరాలు నిన్న అక్కచెల్లకి ఏమైనా ₹10 ఇచ్చాడా, లేదా ఈ రాష్ట్రంలో ఉండే మహిళలకు గానీ, ఎస్సీ ఎస్టీలకు గానీ, మైనార్టీలకు గానీ ఏమైనా సంక్షేమం అందించాడా అని ఆలోచన చేస్తే ఇచ్చిన హామీని సూపర్ 6 అమలుపరచలేక చేతులు తీసిన బాబు మళ్ళా ఈరోజు బ్యాక్ డోర్ లో ఏపీఎండీసీని తాకట్టు పెట్టి ₹9,000 మంజూరు చేసి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ డబ్బులలో ఎటు పెడుతున్నాడని ఆలోచన చేస్తే కార్పొరేట్ సంస్థలకి, పచ్చబెచ్చకి ఈ రాష్ట్ర సంపదని దోచిపెట్టాలని ఆలోచన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా బ్యాక్డోర్ బాబు నీ ఆలోచన విధానము ఈ రాష్ట్ర సంపదను కొల్లగొట్టి ఈ రాష్ట్ర సంపదను దోచేయాలని ఆలోచన చేస్తున్న తండ్రి కొడుకులకి త్వరలో ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని. పహల్గాం ఉగ్రదాడిని యావత్ దేశంపై జరిగిన దాడిగా పీసీసీ అధ్యక్షులు షర్మిల పేర్కొన్నారు. ఉగ్రదాడిని మతపరమైన కోణంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకూల మీడియా చూపిస్తుండడం దురదృష్టకరమని విమర్శించారు. విజయవాడలో కాంగ్రెస్ చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ఆమె ఉగ్రవాదం అణచివేతకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఏపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ భద్రతా వైఫల్యం వల్లే పహల్గాంలో దాడి జరిగిందని, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాపై నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారిలో చాలా మటుకు హిందువులు ఉన్నా కూడా ఒక ముస్లిం కూడా ఉన్నాడు. ఆ చనిపోతున్న హిందువులను కాపాడే క్రమంలో ఆ ముస్లిం ని కాల్చడం జరిగింది. ఇది ఒక మతం మీద జరిగిన దాడి కాదు, భారతదేశం మీద జరిగిన దాడి. కానీ బీజేపీకి సంబంధించిన మీడియా అయినా, సోషల్ మీడియా అయినా ఇది ఒక మతం మీద జరిగిన దాడిలాగా సృష్టిస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. ఉగ్రవాదం మీద పోరు జరగాల్సిందే. భారతదేశం ఉగ్రవాదం తొక్కడానికి ఎంత స్ట్రిక్ట్ గా అనుసరించాలనో అంత స్ట్రిక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఇది మళ్లీ జరగడానికి వీల్లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వైఎస్ షర్మిలపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ తీవ్రంగా మండిపడ్డారు. షర్మిలను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఉగ్రదాడుల గురించి బీజేపీ పనుల్లో దేశం ఎంత సురక్షితంగా ఉందో తేల్చుకుందామని ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే మాతో డిబేట్ కు రావాలని సవాల్ చేశారు. భారత్ భద్రతను రాజకీయంగా అర్థం చేసుకోకుండా విమర్శలు చేయడం బాధాకరమన్నారు. ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు పర్యాటకులాగా వచ్చినటువంటి మగవారిని వారి దగ్గరికి వెళ్లి మీ పేరేంటి, మీ మతం ఏంటి అని చెప్పని కనుక్కొని మరి వారు ఏ మతస్థులు అని చెప్పని తెలుసుకోవడం కోసం అని చెప్పని వారి ప్యాంటు కూడా విప్పదీసి మరి చూసి కాల్చి చంపినటువంటి ఘటన యావత్ భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక పక్క ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సంఘటన పైన స్పందిస్తూ దీన్ని ఖండిస్తూ బాధిత కుటుంబాలకి సానుభూతిని వ్యక్తపరుస్తూ ఉంటే, కాంగ్రెస్ మటుకు తన సంకుచిత స్వభావాన్ని అలాగే కుట్రన్ని కుతంత్రాలని ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని మత రాజకీయాలకి తెరచేయాలని చెప్పని అనేక పన్నాగాలు పన్నుతూ ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన అలాగే జాతీయ భద్రతా దళాల పైన విపరీతమైనటువంటి నిందలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల్లో మనందరికీ తెలిసిందే భారతదేశం లోపల ఎక్కడా కూడా ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదు. అలాగే ఎన్నో ఉగ్రదాడులు జరపాలి అని చెప్పని కుట్రలు పన్నినటువంటి కుట్రలని ముందుగానే
భద్రతా దళాలు తెలుసుకుని వాటిని విచ్ఛిన్నం చేయడం కూడా జరిగింది, ఆపడం జరిగింది. నరేంద్ర మోదీ గారు దేశ ప్రజల ప్రాణాల కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కూడా 365 రోజులు 24/7 అన్నట్టుగా ఆయన కష్టపడుతున్నారు. మన జాతీయ భద్రతా బలగాల గురించి, అలాగే మన దేశం ప్రజల రక్షణ కోసం అని చెప్పని ఖర్చు పెడుతున్నటువంటి నిధుల గురించి కానీ, తీసుకుంటున్నటువంటి సంస్కరణల గురించి కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడుతూ ఉన్నాయి. షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు దిగజారుడు మాటలు మాట్లాడుతోంది జాతీయ భద్రతా బలగాల విషయంలో, నరేంద్ర మోదీ గారి విషయంలో. ఏమ్మా అసలు నీకు కొంచెమైనా సిగ్గుందా? నిజంగానే ఏమాత్రము నైతికత లేకుండా ఈ విధంగా మాట్లాడడం అనేది ప్రజలు అసహించుకుంటున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఎటువంటి దాడులు జరగలేదు అని దేశ ప్రజలందరికీ తెలుసు. అలాగే కాంగ్రెస్ పాలించినటువంటి దాదాపు 65 సంవత్సరాల పాలనలో వందలాది ఉగ్రదాడులు జరిగాయి. అంతెందుకు అటు కేంద్రంలో కాంగ్రెస్, ఇటు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ లోని గోకుల్ చాట్ కానీ, లేదా లుంబిని పార్క్ లో కానీ, ముంబై పేలుళ్లు కానీ, ఎప్పుడు ఏ రైల్వే స్టేషన్ లో, ఏ బస్ స్టాండ్ లో ఎక్కడ ఏ బాంబు పేలుతుందో, ఏ ఉగ్రవాది వచ్చి కాల్చి చంపుతాడని భయంగా బతికింది భారతదేశం. నేడు ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. జాతీయ భద్రతా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ 15,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు 10 నెలలు గడిచినా ₹1 కూడా ఇవ్వలేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రస్తుతం 1 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 1.10 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారని, వీరికి 15,000 చొప్పున ఇవ్వాలంటే 15,000 కోట్లకు పైగా అవసరమని తెలిపారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం చేతిలోనూ విద్యార్థుల అకౌంట్లోనూ ఏ నిధులు చేరలేదని విమర్శించారు. విద్యార్థులను మోసం చేసిన చంద్రబాబు తీరుపై ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, ఒకవేళ ఆ ఇంట్లో 5గురుంటే 75,000, అవసరమైతే ఇంకా పిల్లల్ని కనండి, 6గురున్నా పర్లా, 7గురున్నా పర్లేదు, ఎంతమంది పిల్లలైనా కనండి, అందరికీ 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ ని ఈరోజు నెరవేర్చకుండా 2024 జూన్ లో స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఇవ్వాల్సినటువంటి అమ్మఒడి అంటే అదే తల్లికి వందనం ఇవ్వకుండా ఎగ్గొట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,10,00,000 మంది పిల్లల్ని ఈరోజు పిల్లలని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారని క్లియర్ గా చెప్పాలి. ఎందుకంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివేటటువంటి పిల్లలు 1,10,00,000 మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. 1,10,00,000 మందికి ఇంటూ 15,000 చొప్పున 15,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి. కానీ ఒక్కళ్ళకి కూడా ₹1 కూడా ఇవ్వాలి. ఈరోజు తల్లులందరూ ఎదురు చూస్తా ఉన్నారు, పిల్లలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఆల్రెడీ ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవబోతా ఉంది. కానీ ఈ అకాడమిక్ ఇయర్ లో ఈ పథకానికి సంబంధించి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసినటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2019-20 సంవత్సరానికి సంబంధించి 42,33,098 మంది తల్లులకి 6,349 కోట్లు, అలానే 2020-21 సంవత్సరంలో 44,48,865 మంది తల్లుల అకౌంట్ లో 6,673 కోట్లు, తర్వాత 2021-22కి సంబంధించి 42,62,419 మంది తల్లులకి 6,393 కోట్లు, 2022-23లో ఏదైతే 2023 జూన్ నెలలో స్కూల్ స్టార్ట్ అయినటువంటి సమయానికి 42,61,000 మందికి 42,61,965 మంది తల్లుల అకౌంట్ కి 6,392 కోట్లు. అట్లా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటటువంటి స్కీమ్ కింద 25,808 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తల్లి అకౌంట్ లో వేసినటువంటి పరిస్థితి. పిల్లల్ని స్కూల్ కు వెళ్తున్నారో లేదో మానిటరింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి. వాలంటీర్ల ఆధ్వర్యంలో వాళ్ళు స్కూల్కి గానీ వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళటం లేదు అనే దాన్ని మళ్ళీ ఇంటి దగ్గరికి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసి మళ్ళీ స్కూల్ కి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితులు. అంత ట్రాన్స్పరెంట్ గా ఆ రోజు విద్యా వ్యవస్థలో ఒక సమూల మార్పులు తీసుకురావడానికి అమ్మఒడి అనేటువంటి స్కీమ్ తో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదలందరికీ మంచి చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో